హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫర్ లూప్ గురించి చెప్తాను పైథాన్లో. సో ఈ ఫర్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ లూప్లో ఒక సీక్వెన్స్లో ఎంటర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీక్వెన్సెస్ అని కలెక్షన్స్ అని అంటాం, లిస్ట్, సెట్, టూపుల్, డిక్షనరీ, అలా డిఫరెంట్ ఐటమ్స్ స్టోర్ చేసుకునే వాటిని కలెక్షన్స్ ఆర్ సీక్వెన్సెస్ అంటానని చెప్పాను కదా. సో వీటిలో డేటా అనేది ఇండివిజువల్గా ప్రింట్ చేయడానికి ఈ ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ ఫర్ లూప్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సీక్వెన్స్లోకి ఎంటర్ అవుతుంది, తర్వాత లాస్ట్ ఐటమ్ ఇన్ ద సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను అనుకో. సో ఈ ఫర్ లూప్ యూజ్ చేసి ఈ 1 2 3 ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ చేయొచ్చు లిస్ట్లో వాల్యూస్. సో ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ 3 రీచ్ అవ్వగానే లాస్ట్ ఐటమ్ ఇన్ ద సీక్వెన్స్ కదా, ఇది ట్రూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ట్రూ అనే కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. సో దీని తర్వాత మనం ఏమైనా స్టేట్మెంట్స్ అనేవి రాస్తే అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి లైన్ బై లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ గురించి చెప్పాను కదా. ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా, 1 2 3 8 9 కొన్ని నెంబర్స్ తీసుకొని. సో ఈ ఫర్ లూప్ యూజ్ చేయడానికి మనం ఫర్ అనే కీవర్డ్ ఉంటుంది పైథాన్లో, అండ్ నేను ఇన్ ఆపరేటర్ అనేది ఉంటుందని చెప్పాను కదా. సో ఈ ఫర్ స్పేస్ ఇచ్చి ఇన్ ఆపరేటర్ అనేది టైప్ చేయాలి. సో ఫర్ ఐ ఇన్, సో ఇక్కడ ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఐ తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకోవచ్చు, ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ ఎల్ అని ఇవ్వాలి. సో దీని పక్కన కాలన్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి, ఇది ఆటోమేటిక్గా ఇక్కడ 4 స్పేసెస్ తర్వాత కర్సర్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మీరు టైప్ చేయండి ప్రింట్ ఆఫ్ ఐ అని టైప్ చేస్తున్నా. సో ఈ సెల్ని ఎగ్జిక్యూట్ చేయగలను ఏం జరుగుతుందంటే, సో 1 2 3 8 9 ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ప్రింట్ అయిపోయినాయి. సో ఎందుకంటే ఇక్కడ ఐ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, ఈ ఐలో ఫస్ట్ 1 అనేది స్టోర్ అవుతుంది, సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ అనే వేరియబుల్లో 2 స్టోర్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. ఇలా ఐ వాల్యూస్ వచ్చేసరికి 1 2 3 8 9 ఈ సీక్వెన్స్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా టోటల్ నెంబర్స్ అన్ని 1 by 1 ప్రింట్ అవుతా వెళ్తాయి అవుట్పుట్స్. సో ఇది అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ మనం ఈ ఫర్ లూప్ యూజ్ చేసి, సపోజ్ నేను ఇక్కడ ఒక టూపుల్ క్రియేట్ చేశాను, సేమ్ ఇక్కడ టూపుల్గా కన్వర్ట్ చేస్తున్నా. టీ అనే వేరియబుల్లో స్టోర్ చేసి ఈ టూపుల్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తున్నా ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి. సో సిమిలర్లీ 1 2 3 8 9 అనే వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఒక సెట్ అనే ఎస్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా, ఒక సెట్ని ఎస్ ఈక్వల్ టు అని ఇస్తున్నా. సో సెట్ని కర్లీ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తారని చెప్పాను కదా. సో ఈ సెట్స్లో సమ్ డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఇస్తున్నా, 10,11 అని ఇస్తున్నా. సో సేమ్ ఇక్కడ కూడా ఈ ఫర్ లూప్ యూజ్ చేసి ఈ సెట్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని ప్రింట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ కోడ్ నేమ్ సేమ్ డిక్షనరీ డి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ డిక్షనరీలో కీ వాల్యూస్ పేర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది కదా మనం. సపోజ్ నేను ఇక్కడ ఏకి 100 అని ఇస్తున్నా, బి అనే కీకి 200 ఇస్తున్నా, అండ్ సి అనే కీలో 300 స్టోర్ చేసుకుంటున్నా. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయగలం ఏమవుతుంది మనకి. సో ఇక్కడ డి అనే వేరియబుల్ యూజ్ చేసాం కదా, ఫర్ ఐ ఇన్ డి అని ఇస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ పైన కూడా ఇక్కడ టీ అని ఇవ్వాలి. సో ఇది రన్ చేయగలనే 1 2 3 8 9 అని ప్రింట్ అయినాయి. అండ్ ఇక్కడ ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా మనం, ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. సో 1 నుంచి 11 దాకా ప్రింట్ అయినాయి. సో సిమిలర్లీ ఇక్కడ నేను డి అనే వేరియబుల్లో డిక్షనరీ క్రియేట్ చేశాను కదా, ఫర్ ఐ ఇన్ డి అని ఇస్తున్నా. ఇక్కడ ఫర్ ఐ ఇన్ డి అని ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏమి యూజ్ చేసామంటే ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం అలాగే ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసి ఈ డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అనేవి ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐ ఇవ్వగలనే.
ఇక్కడ ఏం డిస్ప్లే అయింది, ఏబిసి అనేవి డిస్ప్లే అయినాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కీస్ అన్ని డిస్ప్లే అయినాయి మనకి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇలా లిస్ట్లో అయినా ప్రింట్ చేయొచ్చు, మనం టూపుల్లో ప్రింట్ చేయొచ్చు, టూపుల్లో వాల్యూస్ అని, అండ్ అలాగే సెట్లో ప్రింట్ చేయొచ్చు. సో ఈ సెట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. 1 2 3 8 9 10 11 ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోయినాయి. సో ఇక్కడ టైప్ చేస్తున్నా. సో బై యూజింగ్ ఫర్ లూప్ వీ కెన్ ఇటరేట్ త్రూ ద సీక్వెన్సెస్. సో ఇవన్నీ సీక్వెన్సెస్ అంటాం కదా మనం, లిస్ట్ని, సెట్, టూపుల్, డిక్షనరీస్ని. ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేసి మనం ఇవన్నీ ఇటరేట్ అవ్వచ్చు. సో ఇటరేట్ అంటే ఇటరేషన్ అంటారు దీన్ని. ఇటరేట్ అంటే ఏంటంటే ట్రావెలింగ్ త్రూ ద ఎలిమెంట్స్ అంటాం మనం వీటిని. సో 1 by 1 ఎలిమెంట్ని యాక్సెస్ చేసి ప్రింట్ చేస్తున్నాను నేను. సో ఇది యొక్క ఫర్ లూప్ యొక్క యూసేజ్ ఉంటుంది. అలాగే పైథాన్లో మనకి రేంజ్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నేను సింపుల్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ అని ఇస్తున్నా. ఈ రేంజ్ ఫంక్షన్లో మనం సపోజ్ ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ అని క్లిక్ చేయండి. సో ఈ రేంజ్ ఫంక్షన్ యొక్క ఇది ఏమేమి చేస్తుందో ఇది మొత్తం మ్యాటర్ చూపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టార్ట్ పారామీటర్ అనేది ఇవ్వాలి, అండ్ స్టాప్ పారామీటర్ అనేది ఇవ్వాలి, దాని తర్వాత ఈ స్టెప్ అనేది ఇవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ 0, 10 అని ఇచ్చా, అండ్ ఇక్కడ కాలన్ ఎంటర్ చేసి ప్రింట్ ఆఫ్ ఐని ప్రింట్ చేస్తున్నా. సో ఈ రేంజ్ ఫంక్షన్ యొక్క యూజ్ చేసి మనం ఇలా డిఫరెంట్ నెంబర్స్ అనేవి ప్రింట్ చేయొచ్చు, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ 0 నుంచి 0, 10 అని ఇచ్చాను కదా, 0 నుంచి 9 దాకా ప్రింట్ అయ్యి, ఈ 10 అనే నెంబర్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఈ ఫస్ట్ పారామీటర్ 0 అనేది ప్రింట్ అవుతుంది, అండ్ లాస్ట్ పారామీటర్ అనేది ప్రింట్ అవుతుంది. దానికి ముందున్న వాల్యూ దాకా ప్రింట్ అవుతాయి ఈ డేటా మొత్తం. అండ్ అలాగే నేను ఈ సేమ్ కోడ్ని ఇక్కడ 0, 10 అని ఇచ్చాను కదా, దీనికి థర్డ్ పారామీటర్ అనేది కూడా పాస్ చేయొచ్చు. సపోజ్ 2 అని పాస్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, టూ ఎలిమెంట్స్ స్కిప్ అవుతా ప్రింట్ అవుతా వెళ్తాయి వాల్యూస్. ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 0 + 2 ఎంత 2 ప్రింట్ అయింది కదా, 2 + 2 4, 4 + 2 6 కదా, సో 8. నెక్స్ట్ 8 + 2 10 కదా, బట్ ఈ 10 అనేది ఎక్స్క్లూడ్ అవుతుందని చెప్పాను కదా. సో ఈ 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది డిస్ప్లే మీద. అండ్ అలాగే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సపోజ్ నేను 10, 0, -1 అని ఇచ్చా, ఇక్కడ కాలన్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ సింపుల్గా ఐ అనేది డిస్ప్లే చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, 10 నుంచి 10 అనేది ఇంక్లూడ్ అవుతుంది, అండ్ 0 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. 10 నుంచి 0 వరకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ నేను స్టెప్ సైజ్ ఏమి ఇస్తున్నా, -1 అని ఇస్తున్నాను కదా. సో ఇది 1 by 1 ఈ వాల్యూస్ అన్ని డిక్రిమెంట్ అవుతా వెళ్తాయి. సో ఫస్ట్ 10, 9, 8, సో ఇలా 10 నుంచి 1 దాకా ప్రింట్ అయినాయి. సో ఇలాగ మనం ఈ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం నెంబర్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సో ఏదర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అయినా నెంబర్స్ ప్రింట్ చేయొచ్చు, మనం డిక్రీజింగ్ ఆర్డర్లో అయినా ప్రింట్ చేయొచ్చు. అండ్ నేను ఈ సేమ్ కోడ్ని కొంచెం చేంజ్ చేస్తున్నా. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ 0 నుంచి 1 నుంచి 6 అని ఇస్తున్నా పారామీటర్స్, అండ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను హలో వరల్డ్ అనేది 5 times ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం పారామీటర్స్ వచ్చేసరికి 1 ఇచ్చా. సో 1 నుంచి 5 వరకు వెళ్తుంది కదా వాల్యూస్ అనేవి. సో 5 times అనేవి ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఏదైనా డేటాని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నా ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేయొచ్చు. ఆర్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని, ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం ఈ ఫర్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ పైథాన్ అని ఇస్తే, సో ఫస్ట్ ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. హలో వరల్డ్ ప్రింట్ అయింది, పైథాన్ ప్రింట్ అయింది, అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ వచ్చేసరికి 2 అవుతుంది. ఇలా 5 times అనేవి రిపీట్ అవుతుంది. సో హలో వరల్డ్, పైథాన్ ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ఇలా 5 times ప్రింట్ అవుతాయి మొత్తం. అండ్ అలాగే పైథాన్లో స్ట్రింగ్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. సపోజ్ నేను ఇక్కడ లాంగ్వేజ్ ఈక్వల్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ తీసుకున్నా.
ఇక్కడ ఈ స్ట్రింగ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అనుకో. ఫర్ ఐ ఇన్ లాంగ్వేజెస్ అని ఇస్తున్నా, లాంగ్వేజ్ ఒక కాలన్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమైంది, క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ అయిపోయినాయి కదా. సో ఈ ఫస్ట్ ఐలో పి ఉంటుంది, నెక్స్ట్ వై టిహెచ్ అని ఇలా క్యారెక్టర్ బి క్యారెక్టర్ ఐలోకి వస్తుంది. అండ్ అలాగే ఈ ఐ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టర్ లాగే అవుతుంది. అండ్ అలాగే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లో నెస్టెడ్ ఫర్ లూప్స్ ఉంటాయి. సో ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ ఏంటంటే, సపోజ్ నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని ఇచ్చా, 0,5 అని ఇచ్చాను. అండ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0,5 ఇచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఒక సపోజ్ ఐ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అనుకో. సో ఇక్కడ ఐ వాల్యూ అని ఇచ్చాను, నెక్స్ట్ కామా ఐ ఇస్తున్నా. అండ్ దీని తర్వాత అండ్ జే వాల్యూ ఈస్ అని ఇస్తున్నా, కామా జే అని ఇస్తున్నా. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసా. సో ఇక్కడ దీని లోపల ఏం జరుగుతుందంటే, ఇలా 2 ఫర్ లూప్స్, ఒక ఫర్ లూప్ లోపల మనం ఇన్సైడ్ ఇంకో ఫర్ లూప్ అయినా వాడచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఐలో 0 స్టోర్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఐలో 0 వచ్చింది. ఈ 0 స్టోర్ అయిన తర్వాత ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ మొత్తం. సో ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే నెక్స్ట్ ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో నేను ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ లో చూపిస్తా. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ కదా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఐ వాల్యూలో 0 ఉంటుంది కదా. సో ఆ 0 ఉండిన తర్వాత ఈ బ్లాక్ మొత్తం ఉంటుంది కదా, ఇది మొత్తం ఇన్సైడ్ ఈ అవుటర్ ఫర్ లూప్ అంటారు. ఫర్ లూప్ లోపల ఇన్సైడ్ ఉన్న స్టేట్మెంట్స్ కదా, ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే నెక్స్ట్ ఐ వాల్యూ అనేది 0 నుంచి 1 అనేది అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐ వాల్యూ అనేది 1 నుంచి 2కి అప్డేట్ అవుతుంది. సో ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతా వెళ్తుంది. ఇక్కడ 5 ఇచ్చాం కదా మనం, సో 4 దాకా వెళ్తుంది ఐ వాల్యూస్. ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఐ వాల్యూ 0 వచ్చింది కదా. సో 0 వచ్చిన తర్వాత ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, జే వాల్యూస్ 0 నుంచి 5 దాకా వెళ్తాయి కదా. సో జే వాల్యూ ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ 1 2 3 4 అనేది ప్రింట్ అయినాయి. ఇక్కడ జే వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 0 నుంచి 4 దాకా వెళ్ళినాయి. సో ఇక్కడ ఐ వాల్యూ ఏముంది 0. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఐ అనేది అప్డేట్ అవుతుంది కదా. సో ఐ వాల్యూ అప్డేట్ అయింది, ఐ వాల్యూ 1 అయింది. మళ్ళీ ఈ స్టేట్మెంట్కి ఈ జే వాల్యూస్ అనేవి 0 నుంచి 4 దాకా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇలాగా ఐ వాల్యూ అనేది ఎండ్ వాల్యూ వరకు వచ్చేసరికి అక్కడ కండిషన్ అనేది స్టాప్ అవుతుంది అండ్ ఫర్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ సపోజ్ నేను ఇక్కడ అవుట్ సైడ్ ఏమన్నా స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ చేయాలనుకుంటే, ఫర్ లూప్ ఈస్ కంప్లీటెడ్ అని ఇస్తున్నా ఇక్కడ స్టేట్మెంట్స్. సో ఈ ఐ వాల్యూస్ జే వాల్యూస్ ఇవన్నీ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఫైనల్ గా ఫర్ లూప్ ఈస్ కంప్లీటెడ్ అని ప్రింట్ అయింది కదా. అండ్ అలాగే ఈ ఫర్ లూప్ కి మనం ఎల్స్ బ్లాక్ అనేది ఉంటుంది. సపోజ్ నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0,5 అని ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ ఐ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం. అండ్ దీని తర్వాత ఇక్కడ ఎల్స్ కీవర్డ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఎల్స్ కీవర్డ్ యూజ్ చేసి పక్కన కాలన్ ఇస్తున్నా అండ్ ప్రింట్ ఆఫ్ దిస్ ఈజ్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అని ఇస్తున్నా. సో ఇక్కడ ఈ ఫర్ లూప్ కి మనకి ఎల్స్ బ్లాక్, ఫర్ లూప్ తో పాటు ఎల్స్ బ్లాక్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఆప్షనల్, మనం కంపల్సరీ ఏం కాదు, యూజ్ చేయొచ్చు, చేయకుండా అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ వాల్యూ అనేది 0 నుంచి 4 దాకా ప్రింట్ అయింది కదా. దీని తర్వాత ఏమవుతుందంటే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఫర్ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనే ఈ స్టేట్మెంట్ మొత్తం ప్రింట్ అయింది కదా. ఇలా కాకుండా
సపోజ్ నేను ఈ సేమ్ కోడ్ని ఇలా ఇచ్చాను అండ్ ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడి 5 = 2 అని ఇచ్చి బ్రేక్ అని ఇస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుంది 1 అవుతుంది కదా. సో 0 1 అయిన తర్వాత ఐ వాల్యూ 2 అనేది ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇలా మనం ఈ బ్రేక్ కీవర్డ్ అనేది యూజ్ చేసినప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మీరు ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ బ్రేక్ కీవర్డ్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్గా చెప్తాను. సో ఈ ఫర్ లూప్ యూజ్ చేసి మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఇలా లిస్ట్లో సింపుల్గా 1 2 3 అని తీసుకున్నా అండ్ సెట్ తీసుకున్నా. ఇక్కడ 1 1 2 అని తీసుకున్నా, ఆర్ 1 2 3 సేమ్ ఇవే తీసుకుంటున్నా. అండ్ ఒక డిక్షనరీలో ఏకి 1 తీసుకున్నా, బికి 2 తీసుకున్నా సింపుల్గా. అండ్ టూపుల్లో 1 2 3 అని తీసుకున్నా. సో ఫర్ ఐ ఇన్ ఎల్ అని ఇచ్చా, ప్రింట్ ఆఫ్ ఐని ప్రింట్ చేస్తున్నా. సో ఐ ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయినాయి 1 2 3. అండ్ ఇక్కడ నేను ఎల్కి బదులు ఎస్ అని చేంజ్ చేస్తే సెట్లో ఉన్నవన్నీ ప్రింట్ అయినాయి. అండ్ ఇక్కడ డి అని ఇస్తే డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని ప్రింట్ అయినాయి. కీస్ ఇక్కడ ఏమో ఉన్నాయి, ఏ బి అని ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ సింపుల్గా టీ అని ఇస్తే టూపుల్స్లో ఉన్న వాల్యూస్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి 1 2 3. సో ఇలా ఈ ఫర్ లూప్ యూజ్ చేసి మనం డిఫరెంట్ లాజిక్స్ అనేవి రాయొచ్చు అండ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 టేబుల్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో. దానికోసం ఫ్రై ఇన్ రేంజ్ ఆఫ్ 0, 10 అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ కాలన్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ 2 × i అని ఇస్తున్నా. సో ఇక్కడ ఏమైంది, 2 × 0 0 కదా, 2 × 1 ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 1 2 3 4 ఇలా 0 నుంచి 9 దాకా వెళ్తుంది కదా. సో 0 నుంచి 18 నెంబర్స్ వరకు ప్రింట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకు 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే ఇక్కడ 11 ఇవ్వండి. సో 0 నుంచి 20 వరకు ప్రింట్ అయినాయి. ఇవన్నీ 2 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ కదా. అండ్ నేను దీని యొక్క ఫార్మాట్ అనేది ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చేయాలనుకుంటే ఇక్కడ 2 × ఇక్కడ ఐ స్పెసిఫై అనేది చేస్తున్నా. అండ్ నేను ఎఫ్ స్ట్రింగ్స్ ఉంటాయని చెప్పాను కదా పైథాన్లో. సో ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి సపోజ్ ఇక్కడ ఎఫ్ అని ఇస్తున్నా, 2 × ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నా, స్పేస్ ఇస్తున్నా అండ్ ఈక్వాలిటీ ఇచ్చి స్పేస్ ఇచ్చి అండ్ ఇక్కడ దీని రిజల్ట్ మొత్తం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా మనకు 2 టేబుల్ యొక్క. సో 2 × i అని ఇస్తున్నా. సో ఇది మొత్తం నీట్గా ప్రింట్ అయింది. 2 అనేది మల్టిప్లికేషన్ టేబుల్. సో 2 × 0 2 × 2 1 0 2 2 0 ఇలా 2 నుంచి 10 వరకు ప్రింట్ అయింది. అండ్ మీరు ఇక్కడ రేంజ్ అనేది ఏ నెంబర్స్ అయినా ఇవ్వచ్చు. సపోజ్ నేను ఇక్కడ 20 వరకు ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్గా 21 అని ఇవ్వండి. సో 2 × 20 40. సో 2 టేబుల్ అనేది 20 వరకు ప్రింట్ అయింది మొత్తం. సో ఇలాగ ఈ ఫర్ లూప్ యూజ్ చేసి మనం డిఫరెంట్ చేంజెస్ అనేవి చేస్తూ మనం డిఫరెంట్ వాల్యూస్ని చేంజ్ చేస్తూ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ సపోజ్ నేను ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, 5 అని ఇచ్చా అండ్ కాలన్ ఇచ్చి అండ్ 2 లూప్స్ వాడుతున్నా. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 0, 5 ఇస్తున్నా. సో ఇక్కడ నేను సింపుల్గా ప్రింట్ స్టార్ అని ఇస్తున్నా. స్టార్ అని ఇచ్చా అండ్ నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఎండ్ పారామీటర్ అనేది ఉంటుందని చెప్పాను కదా. సో ఎండ్ పారామీటర్లో నేను సింపుల్గా ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఇస్తున్నా. సో ఇక్కడ డిఫాల్ట్ ఎండ్ పారామీటర్ అనేది ప్రింట్ ఫంక్షన్లో న్యూ లైన్ ఉంటుంది కదా. సో ఆ న్యూ లైన్ కాకుండా ఇక్కడ స్పేస్ అనేది ఇస్తున్నా. అండ్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ బయట సింపుల్గా ప్రింట్ అని ఇస్తున్నా. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేయగల మనకి ఏం జరిగింది, ఈ స్టార్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయింది. సో
సో ఇక్కడ ఐ వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 0 నుంచి 4 దాకా కదా, 5 టైమ్స్ అవుతుంది కదా. సో ఈ ఐ వాల్యూ అనేది రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 5 రోస్ ఉన్నాయి కదా. సో ఈ మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ప్రకారం ఈ ఐ వాల్యూస్ అనేవి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ ఇన్నర్ స్టేట్మెంట్స్ అనేవి 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అండ్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ లో ఉన్న జే వేరియబుల్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ 5 స్టార్స్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఇలాగ నేను సింపుల్ గా స్టార్ అని ఇచ్చా. అండ్ దీని యొక్క ఎండ్ పారామీటర్ అనేది ఎంటీ స్ట్రింగ్ గా ఇచ్చాం. సో ఇక్కడ ఈ స్టార్ పక్కన ఎంటీ స్ట్రింగ్ గా ఉంటుంది. అండ్ ఈ నెక్స్ట్ టైం స్టార్ ప్రింట్ చేసేటప్పుడు దాని పక్కన ప్రింట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎండ్ పారామీటర్ ఏమి యూజ్ చేయలేదు అనుకో, అండ్ ఈ ప్రింట్ కూడా తీసేస్తున్నా. సో ఇలా అన్ని 1 by 1 న్యూ లైన్ లో ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే డిఫాల్ట్ లో ఎండ్ పారామీటర్ అనేది న్యూ లైన్ ఉంటుంది కదా. అండ్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయేసరికి ఒక లైన్ లో స్టార్స్ అన్ని ప్రింట్ అవుతాయి. అండ్ ఈ స్టార్స్ లో ఫస్ట్ రోలో ప్రింట్ అయిన తర్వాత మనకి సెకండ్ రోలో ప్రింట్ అవ్వాలి కదా స్టార్స్. సో దానికోసం ఇక్కడ నేను సింపుల్ గా ప్రింట్ ఆఫ్ అని ఇస్తున్నా. సో ఈ ప్రింట్ ఆఫ్ అని ఇస్తే ఇక్కడ ఒక న్యూ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టార్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఈ కర్సర్ అనేది ఫస్ట్ రో కింద నుంచి సెకండ్ రో స్టార్టింగ్ లో కర్సర్ అనేది ప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది. సో అక్కడ నుంచి మళ్ళీ సిమిలర్లీ ఈ స్టార్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. సో ఇలాగ మనం ఇలా స్టార్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ చేయొచ్చు యూజ్ చేసి. ఇక్కడ ఐ వాల్యూస్ అండ్ జే వాల్యూస్ మనం మారుస్తాం. అండ్ నేను ఇక్కడ సింపుల్ గా 0,5కి బదులు ఐ ఇచ్చాను అనుకో. సో ఇక్కడ కామా ఐ ఇస్తున్నా. సో ఇక్కడ సింపుల్ గా i+1 ఇవ్వండి. సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది, సో ఇక్కడ జే వాల్యూస్ ఏమేమి అవుతాయి, ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుంది కదా. సో నెక్స్ట్ జే వాల్యూ 0,i+1 0,1 అవుతుంది కదా. సో ఇది చెప్తాను. సో ఈ లూప్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేను చెప్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0,5 అని ఇచ్చాను కదా. సో ఐ వాల్యూస్ అనేవి ఫస్ట్ 0 ఉంటుంది, నెక్స్ట్ 1 2 3 4. సో ఐ వాల్యూస్ అనేవి మనకి 0 నుంచి 4 దాకా వెళ్తూ ఉంటాయి. సో ఇలా ప్రతి ఐ వాల్యూకి లోపల స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ 4 ఉన్నప్పుడు ఈ బ్లాక్ అనేది ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇక్కడ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0, i ఇచ్చాను కదా. సో ఫర్ ఈ జే వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయి, 0, సో ఇక్కడ ఐ కదా i+1 ఇచ్చామనుకో. సపోజ్ ఐ వాల్యూ అంతా 0 కదా, 0 + 1 1 కదా. సో 0,1 దాకా వెళ్తాయి. సో ఇక్కడ జే వాల్యూస్ ఏమవుతాయి మనకి, జే = 0 అవుతుంది. అలాగే సిమిలర్లీ ఇక్కడ జే వాల్యూస్ ఎక్కడ దాకా వెళ్తాయి, 0, ఇక్కడ ఐ వాల్యూ 1 కదా, 1 + 1 ఎంత 2. సో ఇక్కడ జే వాల్యూస్ ఏమేమి అవుతాయి, 0, 1 అవుతాయి కదా. అలాగే ఇక్కడ జే వాల్యూ 0, 3 వరకు వెళ్తాయి. జే వాల్యూస్ 0, 1, 2 అవుతాయి. సో ఇక్కడ 0, 4, ఇక్కడేమో 0, i+1 అని ఇచ్చాం కదా మనం 5. సో ఇక్కడ 0 నుంచి 1 2 3. సో ఇక్కడ 0 నుంచి 1 2 3 4. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జే వాల్యూస్ మనకి ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దీన్ని ఫస్ట్ ఇటరేషన్ లో ఆర్ ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఇక్కడ జే అనేది =0 1 టైం వచ్చింది కదా. అండ్ సిమిలర్లీ జేకి ఇక్కడ 2 వాల్యూస్ అంటే 2 టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. అండ్ అలాగే ఇక్కడ 3 టైమ్స్ అవుతుంది, ఇక్కడ 4 టైమ్స్ అవుతుంది, అండ్ లాస్ట్ లూప్ లో 5 టైమ్స్ అనేవి అవుతుంది కదా. సో మనం ఈ లాజిక్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, i+1 అండ్ అలాగే ఇక్కడ స్టార్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఈ ఇన్నర్ బ్లాక్ తర్వాత న్యూ లైన్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఫస్ట్ లూప్ స్టేట్ లైన్ లో 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే సెకండ్ రోలో 2 స్టార్స్ ప్రింట్ అని, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్,
అండ్ అలాగే 5th రోలో 5 స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయి. సపోజ్ మీరు ఇక్కడ ఒక 10 అనేది ఇస్తే ఇలా ప్రింట్ అవుతూ వెళ్తాయి స్టార్స్ మొత్తం. సో వీటిని స్టార్ ప్యాటర్న్ అంటాం మనం. సో నేను 5 చేంజ్ చేస్తున్నా. అండ్ మీరు ఇక్కడ సపోజ్ ఇక్కడ వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నారు అనుకో, నేను సేమ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఇక్కడ రాసి చూపిస్తాను. సో దీనికోసం ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నా. ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి ఐ వాల్యూ ఈజ్ అని ఇచ్చి ఇక్కడ ఐ ప్రింట్ చేస్తున్నా. అండ్ జే వాల్యూ ఈజ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఐ వాల్యూ అనేది ప్రింట్ చేస్తా. ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నా. ఐ వాల్యూ ఈజ్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఐ అనేది ప్రింట్ చేస్తున్నా. అండ్ సిమిలర్లీ ఇక్కడ ప్రింట్ ఆఫ్ జే వాల్యూ ఈజ్ అని ఇచ్చి జే వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నా. సో ఇది మీకు అర్థమవడానికి ఇక్కడ నేను ప్రింట్ అని ఇస్తున్నా. ఒక న్యూ లైన్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ ఐ వాల్యూ 0 నుంచి 4 దాకా వెళ్తున్నాయి అని చెప్పాను కదా. ఐ వాల్యూ 0 అనేది ప్రింట్ అయింది కదా. సో ఈ ఐ వాల్యూ 0 అయినప్పుడు జే వాల్యూస్ ఏమేమి ఉంటాయి, మనకి 0 ఉంది కదా. నెక్స్ట్ అలాగే ఐ వాల్యూ అనేది 1 అయింది. ఇక్కడ జే వాల్యూస్ 0 నుంచి 1 దాకా వెళ్ళినాయి. సో 2 టైమ్స్ అనేవి వెళ్ళినాయి. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయింది. జే వాల్యూస్ అనేవి 0 నుంచి i+1 దాకా వెళ్తాయి కదా. 0 నుంచి 1, 2 దాకా ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇలాగా సపోజ్ ఒక లాస్ట్ వాల్యూ ఒక్కటి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఐ వాల్యూ 4 అయింది కదా. ఈ ఐ వాల్యూ 4 అయినప్పుడు జే వాల్యూస్ అనేవి మనం 0 i+1 అని ఇచ్చాం కదా. 0, 5. సో 0 నుంచి 5 వరకు వెళ్తాయి. 0, 1, 2, 3, 4, 5 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది కదా. సో ఇలా ఐ వాల్యూస్ జే వాల్యూస్ అన్ని ఇలా వెళ్తూ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇలా ఇన్ని టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇలా స్టార్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ చేస్తూ మనం ప్రింట్ చేయొచ్చు. ఈ ఐ వాల్యూస్ అండ్ జే వాల్యూస్ ఆర్ ఇక్కడ ఇలా లాజిక్ అనేది డిఫరెంట్గా చేంజ్ చేసి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నేను నెక్స్ట్ వీడియోలో వైల్ లూప్ గురించి చెప్తాను.